హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగు లాగ్స్. ఈరోజు నా స్టైల్‌లో సాఫ్ట్‌గా పర్లుగా ఉండే చపాతీని చేసి చూపిస్తానండి. ముందుగా 2 కప్పులు గోధుమ పిండిని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తానండి. కాచి చల్లార్చిన పాల మీద మీగడ కానీ లేదా అర గ్లాస్ పాలు కానీ పోసి పిండిని కలిపితే చపాతీలు మృదువుగా చాలా రుచిగా ఉంటాయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే కానండి, తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి సాఫ్ట్గా కలుపుకొని ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టేయండి. అరగంట తర్వాత పిండి ముద్దను తీసుకొని చిన్న చపాతీలాగా చేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మడతపెట్టి చపాతీలాగా పాముకోండి. చూడండి, చపాతీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పెనం పెట్టుకొని చపాతీని వేయండి. చపాతీ చక్కగా పూరీలాగా పొంగుతుంది చూడండి. ఇప్పుడు 2 వైపులా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన కూరతో తినండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉందో. ఇది మీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ మనం ఏదైనా ప్రయాణాల్లో కానీ తీసుకెళ్ళినా 4-5 గంటలు ఈజీగా మెత్తగా ఉంటాయండి. గట్టిపడవండి చపాతీలు. ప్లీజ్ అండి, మా ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. బాయ్ అండి.